హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్న వదనం. నేను మీ ప్రసన్న. ఇవాళ మునక్కాయ పాలు పోసి కూర చేసుకుంటాము. ఇది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. అమ్మమ్మ వాళ్ళు ఊరి దగ్గర చిక్కటి పాలతో పాలు పోసి మునక్కాయ పాలు పోసి కూర చేసేవాళ్ళు. నా వెరైటీ ఎలా చేస్తానో చూడండి. ఆనియన్స్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటేనే కర్రీ బాగా వస్తుంది. ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ త్వరగా వేగాలంటే సాల్ట్ కూడా వేసుకోండి. పసుపు వేసుకోవాలి. ఇంకా కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో టమాటాలు అసలు వేయరు ఫ్రెండ్స్, ఎక్కువ ఆనియన్సే వేసుకుంటారు. వాటర్ వేసుకోవాలి. మునక్కాయ బాగా ఉడికిపోవాలన్నమాట. ఉడికేదాకా ఈ వాటర్లో ఉడకబెట్టుకోవాలి. కాల్సినంత వరకు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారాలు చూసుకోవాలి. ఇప్పుడు మంటని హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిస్తున్నాం. మునక్కాయ ఉడికింది. ఇప్పుడు పాలు కొన్నిసార్లు పాలు పోసినప్పుడు విరిగినట్లు అనిపిస్తుంది, కానీ విరిగినా ఏం ఇబ్బంది లేదు, బాగుంటుంది టేస్ట్. ఫ్రెండ్స్, ఇలా కూర దగ్గరకు వచ్చేసాక నూనె పైకి తేలుతుంది కదా, చూసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి. అందరూ లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.